వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మనం ఇంట్లో మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో చూద్దాం. ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఇడ్లీ పిండిని వేసుకోవాలి. దానిలో 3 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి పులిస్తే పునుగులు బాగా టేస్టీగా వస్తాయి. సో మీరు 2 రోజుల తర్వాత మిగిలిన ఇడ్లీ పిండిని కూడా దీనిలోకి వాడుకోవచ్చు. ఇలాగా పిండిని కలుపుకొని దీన్ని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అరగంట తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ పిండిని కొంచెంగా పునుగుల్లాగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలాగా ప్లెయిన్గా చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మన వేడి పునుగులు రెడీ అయిపోయాయి. ఇది పిండి కలిపి పెట్టుకున్నట్లయితే 10 నిమిషాల్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.